తుని పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో పిండిప్రోలు మాధవరావు గారి అధ్యక్షతన పెన్షనర్స్ అంతా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అపరిష్కృత సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పెన్షనర్లు సమస్యలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. డిమాండ్ 1, పెండింగ్లో ఉన్న డిఏ ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. డిమాండ్ 2, 2018 పీఆర్సీలో పెన్షన్ తగ్గింపు సబబు కాదని వెంటనే ఆ క్వాంటం పెన్షన్ పాత పద్ధతిలో కొనసాగించాలన్నారు. డిమాండ్ 3, హెల్త్ కార్డులపై అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలన్నారు. డిమాండ్ 4, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వెంటనే చెల్లిస్తూ రియంబర్స్మెంట్ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలన్నారు. డిమాండ్ 5, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పాత పద్ధతిని కొనసాగించాలన్నారు. డిమాండ్ 6, పెన్షనర్స్ అందరికీ 1వ తేదీన పెన్షన్లు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చేయాలని తహసీల్దార్ వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాధవరావు, కార్యదర్శి త్రిమూర్తులు, కోశాధికారి జి కృష్ణ, ఉపాధ్యక్షులు విఎస్ఆర్, ఆంజనేయ ప్రసాద్, సహా కార్యదర్శి కె జోసెఫ్, కార్యవర్గ సభ్యులు అప్పలస్వామి, అప్పలకొండ, సత్యశాస్త్రి, శివరామకృష్ణ, భానుమతి అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. పీఆర్సీలో తగ్గించి అడిషనల్ క్వాంటమ్ పెంచాలి. 75 సంవత్సరంలో 10%, 75 సంవత్సరాల వారికి 15% పునరుద్ధరించాలి. 11 పీఆర్సీ ఏరియాస్ వెంటనే చెల్లించాలి. 11 పీఆర్సీ ఏరియాస్ వెంటనే చెల్లించాలి. హెల్త్ కార్డుల ద్వారా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందిన హాస్పిటల్లో వైద్యం చేయాలి. హెల్త్ కార్డుల ద్వారా వైద్యం ఉచితంగా చేయాలి. హెల్త్ కార్డుల ద్వారా వైద్యం ఉచితంగా చేయాలి. మెడికల్ రియంబర్స్మెంట్ పరిధి 2 లక్షల